మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్, పరివాహక ప్రాంతాల ప్రజల్ని ఆదుకుంటామని హామీ. హుసేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు, క్రేన్ సీసీ కెమెరాలు సిద్ధం చేస్తున్న అధికారులు. గ్రేటర్ సిటీలో 262 అక్రమ నిర్మాణాలు కూల్చేశామన్న హైడ్రా, 111 ఎకరాల సర్కార్ భూమి కాపాడామని నివేదిక. 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్. ఈ నెల 21 నుంచి అప్లికేషన్స్, నవంబర్ 10న ఎగ్జామ్. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో మహిళా డాక్టర్పై దాడి, సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు, పోలీసులకు ఫిర్యాదు. కుత్బుల్లాపూర్లోని ఓ చాక్లెట్ కంపెనీలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. ఐదో రోజు ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 70 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 హోమగుండాలతో లక్ష్మీ గణపతి పూజ, రుద్ర హోమం నిర్వహించారు ఉత్సవ సమితి సభ్యులు. 2080 జంటలు రుద్ర హోమంలో పాల్గొన్నారు. మరోవైపు రాత్రి వేళలో కూడా ఖైరతాబాద్ గణనాథుడిని చూసేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఐదో రోజు ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 70 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 హోమగుండాలతో లక్ష్మీ గణపతి పూజ, రుద్ర హోమం నిర్వహించారు ఉత్సవ సమితి సభ్యులు. 2080 జంటలు రుద్ర హోమంలో పాల్గొన్నాయి. మరోవైపు రాత్రి వేళలో కూడా ఖైరతాబాద్ గణనాథుడిని చూసేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర నుంచి విజయ్ అందిస్తారు. విజయ్, బడా గణేష్ దగ్గర భక్తుల రద్దీ ఎలా ఉంది? ఎస్ శ్రవంతి, ఖైరతాబాద్ మహాగణపతి వద్ద రద్దీ కంటిన్యూ అవుతున్నది. రాత్రైనా కొద్ది కూడా మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు. మొత్తము అన్ని క్యూ లైన్లకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఐదో రోజు కావడంతో విశేషమైనటువంటి భక్తజనం కూడా భారీ గణనాథుని దర్శించుకున్నారు. ఇటు ఐదో రోజు ఇళ్లలో ఏదైతే గణపతి నిమజ్జనం చేస్తారో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం చేసినటువంటి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు బాడా గణేష్ను చూసేందుకు తరలి రావడంతో రాత్రి అవుతున్న కొద్ది కూడా క్రౌడ్ విపరీతంగా పెరిగింది. పోలీసులు కూడా మొత్తం అన్ని బారిగేట్స్ ఓపెన్ చేసి ఎక్కడికక్కడ భక్తులను అలో చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఎలా జరుగుతున్నది రష్ అనేది ఈరోజు చాలా కనిపిస్తున్నది. నిన్నటితో పోలిస్తే కూడా ఎలా జరుగుతున్నాయి ఉత్సవాలు మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. దానికి నిదర్శనం ఈ క్రౌడే అనుకోవచ్చు. ఒకటి, మనం బుధవారం కాబట్టి ఇంత భగవంతుని ప్రీతిప్రాతమైన రోజు కాబట్టి అదొకటి, ప్లస్ సాటర్డే సండేని తలపిస్తుంది. ఈరోజు బుధవారం రోజుతో మీకు క్రౌడ్ ఉంటుందని అయితే అనుకోలేదు. ఫ్రైడే, సాటర్డే, సండే అనుకున్నాం, కానీ ఈరోజు కూడా చాలా అధికంగానే ఉంది. దాంతోపాటు ఈరోజు మార్నింగ్ 70 హోమగుండాలతో హోమగుండం కూడా నిర్వహించాము. అప్పుడు మార్నింగ్ కూడా కొంచెం క్రౌడ్ని ఆపాల్సి వచ్చింది మేము ఒక 2-3 అవర్స్, కానీ దాని తర్వాత 12-1 గంట వరకు క్లీన్ చేసాము. సో సండే, సాటర్డే తలపిస్తుందండి ఈరోజు. రేపు ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? రేపు ఉదయం పలువురు విఐపీలు కూడా స్వామివారిని బడా గణపతిని దర్శించుకునే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. రేపు ఉదయం ఎటువంటి కార్యక్రమాలు? రేపు మాత్రం మామూలుగానే మన గణపతి హోమంతో స్టార్ట్ అయిపోతుందండి. అన్నమాచార్య కీర్తనలు ఒకటి ఉంది. దాని తర్వాత మన వెంకయ్య నాయుడు గారు 10:30కు రాబోతున్నారు మన గెస్ట్ గాను. దాని తర్వాత మిగతా కార్యక్రమాలు రన్నింగ్లో ఉన్నాయి. ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ 3 గంటలకు పిల్లల కూచిపూడి నృత్యంతో స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ అది ఏమంటున్నారు వచ్చే భక్తులందరూ ఎటువంటి సూచనలు చేస్తున్నారు? సౌకర్యాల గురించి ఏమని చెప్తున్నారు? నిజంగా చెప్పాలంటే భక్తులకు సూచన చేసే అవకాశం కూడా లేదు. అంత ఇసుకేసే రాలనంత రష్ ఉండడం వల్ల వాళ్ళు మాకేమైనా చెప్పుకోవాలన్నా కూడా వాళ్ళకి అవకాశం ఉండట్లేదు. కాకపోతే విఐపి ఎంట్రన్స్లు ఓపెన్ చేయండి, మేము వెళ్తాము రిక్వెస్ట్ పెడతారు, కానీ ఇంతమందిని ఆ గేట్లో వదిలేయడం మాత్రం పాసిబుల్ కాదు. కాబట్టి లిమిటెడ్గా ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని విఐపి గేట్లో పంపించి మిగతా వాళ్ళని మాత్రం రెగ్యులర్ లైన్లో పంపించేస్తున్నామండి. సో అది ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఇక్కడ నిరంతరం కూడా ఖైరతాబాద్ గణనాథుని దగ్గర నిరంతరం కూడా పలువురు సేవ చేస్తూ ఉంటారు. వారు మనతో ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ రద్దీ, ఈ భక్తుల రద్దీ చూస్తే ఏ రకంగా ఉంది? వారు ఏమని చెప్తున్నారు? సార్, నేను ఒక 30 years నుంచి రెగ్యులర్గా వస్తుంటాను సార్. నా పేరు శ్రీనివాస్ గౌడ్. ఇక్కడ ఏంటంటే పెళ్లి కాని వారికి మొక్కుంటే పెళ్లి కావడము, ఆ తర్వాత మళ్ళీ ఏమంటారు వాళ్ళకి చదువు ఏమైనా ఉద్యోగాలు కావాలన్నా కానీ ఉద్యోగాలు
ఆ తర్వాత ఎవరైనా ఫారెన్ వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళకి, తర్వాత ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నా అనారోగ్యంగా కానీ ఆరోగ్యం బాగాలంటే కానీ ఈ దేవుడు చాలా మహిమల దేవుడు అండి, పెద్ద వినాయకుడు, హైదరాబాద్ వినాయకుడు. మన ఇండియాలోనే ఈసారి చాలా పెద్ద ఎత్తున 70 అడుగుల యొక్క ఎత్తున చేశారు. ప్లస్ ఈ వినాయకుడిని పెట్టి కూడా 70 ఏళ్ళు అవుతున్నాయి కాబట్టి మనందరము ఈ భగవంతుడిని దర్శించుకొని ఆ తర్వాత మన యొక్క కోరికలను కోరుకుంటే ఈ భగవంతుడు మనకందరికీ కూడా చల్లగా చూస్తాడు. అది భక్తులు కానీ ఇక్కడ స్వచ్ఛంద సేవకులు కానీ నిరంతరం కూడా చాలా ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. వాలంటీర్స్తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మంచినీళ్ళు అందించడం కానీ, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు సూచనలు చేయడం కానీ, ముఖ్యంగా ఈ రోజైతే చాలా రాత్రవుతున్న కొద్దీ మాత్రం విపరీతమైనటువంటి రద్దీ అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. వీకెండ్ మాదిరిగా కూడా ఈరోజు రాత్రి ఇంత పెద్ద భక్తులు ఇక్కడికి తరలి రావడంతో పోలీసులు కూడా అలర్ట్ అయినారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ సంబంధించి ఎక్కువ శాతం భక్తులు ఈ వేలో రావడంతో పోలీసులు కూడా త్వరగా అక్కడ క్యూ లైన్స్ ఓపెన్ చేసి భక్తులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా మనం చూడొచ్చు అన్ని క్యూ లైన్లకు సంబంధించి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో ఈ రోజు రాత్రి 12 గంటల వరకు కూడా ఖైరతాబాద్ బడా గణపతి దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నట్టు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. ఓవరాల్గా ఈరోజు మార్నింగ్ జరిగినట్టు చూస్తే ఉదయం ఈసారి 70 అడుగుల బడా గణపతి కనుక 70 హోమకుండాలతోని ప్రత్యేకమైనటువంటి హోమ కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం సంబంధించి వివిధ కల్చరల్ అకాడమీకి సంబంధించిన సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ కూచిపూడి, భరతనాట్య నృత్యాలు కూడా బడా గణపతి వద్ద వివిధ సంస్థల కళాకారులు కూడా చేయడం జరిగింది. ఈవినింగ్ విషయానికి వస్తే 9 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేకమైనటువంటి హారతి కార్యక్రమానికి కూడా ఇవ్వడం జరిగింది. భక్తులైతే ఎక్కువ సంఖ్యలో రావడంతో మొత్తంగా ఇక్కడ ఉండేటువంటి స్వచ్ఛందంగా వాలంటీర్స్ అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూ లైన్లకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎంతమంది భక్తులు ఏ క్యూ లైన్లో ఎక్కువ వస్తున్నారో కూడా పోలీస్ శాఖ ఒక అంచనా వేసుకొని నిరంతరము క్యూ లైన్లకు సంబంధించి కూడా మానిటర్ చేస్తున్నారు. మరోపక్క భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ కమాండ్ కంట్రోల్కి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిరంతరము అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వచ్చేటువంటి ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వేలాది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు తరలి రావడంతో వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రేపు ఉదయానికి సంబంధించి గణపతికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి హోమ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. మొత్తంగా కూడా దేశంలోనే అత్యంత విశిష్టమైనటువంటి ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకైతే ఈసారి వీకెండ్తో సంబంధం లేకుండా ప్రతిరోజు సాయంత్రం అయితే రష్ అనేది కంటిన్యూ అవుతున్నది. వచ్చేటువంటి భక్తులకు కూడా పోలీస్ శాఖ పలు సూచనలు చేస్తున్నది. సొంత వాహనాల కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇటు మెట్రో కానీ, ఎంఎంటీఎస్ కానీ, ఆర్టీసీ బస్సులలో ఖైరతాబాద్ బడా గణపతి వద్దకు చేరుకోవాలని చెప్పి ఇటు పోలీస్ శాఖ కూడా పదే వచ్చేటువంటి భక్తులకు సూచనలు కూడా చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు అన్ని చోట్ల కూడా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఇటు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వైపు చూసుకున్నా, ఇటు మింట్ కాంపౌండ్ వైపు చూసుకున్నా, అదేవిధంగా ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నా దాదాపు 1 నుంచి 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు కూడా భక్తులకు సూచనలు చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడి బడా గణపతిని దర్శించుకుంటే ఎటువంటి సమస్య ఉండదని కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నది. శ్రీవంతి. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నగరంలో తిరుతిరు గణనాథుల విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. కొందరు వెరైటీగా ఆలోచించి అందరినీ ఆకర్షించే విధంగా వివిధ రకాల ఆహార పదార్థాలు, వస్తువులతో వినాయకులను తయారు చేస్తున్నారు. మరికొందరు సమాజానికి మెసేజ్ ఇస్తూ సొసైటీలో మార్పు రావాలని వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. మరి ఆ మెసేజ్ ఏంటి? వినాయకుడి పండుగతో సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్న గణనాథుల విగ్రహాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. గణేష్ పండుగ అంబరాన్ని నడుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే నగరంలో ఎట్లాంటి వెరైటీ వినాయకులు పెట్టారు, ఏ విధమైన వెరైటీ వినాయకులు ఉన్నాయనేది అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. మరి అట్లాంటి వినాయకులు ప్రజెంట్ నేను చూపించబోతున్నాను. అమ్మాయిల మీద జరుగుతున్న దాడులు, అంటే రోజు రోజుకి అమ్మాయిల మీద అఘాయిత్యాలు కావచ్చు, దాడులు కావచ్చు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. మరి అట్లాంటి వాటిని అరికట్టే విధంగా ఒక పండగనే కాదు, పండగ రూపంలో ఒక మెసేజ్ ఇచ్చే విధంగా మాత్రం మనకు చింతల్ బస్తీలో తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళైతే ఒక ప్రతి
ప్రతిష్టను పెట్టారనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వారితో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది, దీన్ని రెడీ చేయడానికి ఎంత టైం పట్టింది, వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి. సో మెయిన్గా చెప్పాలంటే గణేష్ పండుగ హైదరాబాద్లో ఘనంగా జరుగుతూ ఉంటుంది. సో మీకు ఈ పండుగ రూపంలో ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ ఐడియా ఎట్లా వచ్చింది? మాకు ఎప్పుడైతే కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగిందో మన తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఒక దిశ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్లు అన్నీ జరగకుండా ఉండాలంటే కొంతమందికైనా మా ఈ విగ్రహం ద్వారా మార్పు వస్తుందనేమో అని ఆలోచించి 2 నెలల కిందనే మేము ఇది సోలాపూర్లో ఆర్డర్ ఇచ్చాము. 2 నెలల కింద ప్లాన్ చేసి మేము ఇట్లా చేపించాము, ఇట్లా ఈ రూపంలో చేపించాము. ఎంత అయింది? దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇది మొదటిసారా లేదంటే ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఐడియాస్తో ప్రతిసారి కూడా ఇట్లనే ముందుకు వచ్చారా? లేదండి, ఇంతకుముందు కూడా ఎన్విరాన్మెంట్ కోసం చేసాము. ఇట్లా ప్రతిసారి ఒక కాన్సెప్ట్ బేస్గానే వస్తున్నాం మేము. ప్రతిసారి కాన్సెప్ట్ ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ విగ్రహం వల్ల భక్తులు ఎక్కువ వస్తారుగా. పండుగలలో ప్రతి పండుగలలో వినాయక చవితి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి కాబట్టి ఈ పండుగ ద్వారానే అందరికీ మార్పు వస్తుందని చెప్పి అట్లా ఈ వినాయకుని ఇట్లా తయారు చేయడం జరిగింది. చూస్తున్నారా, ఇట్లా మెసేజ్ రూపంలో మీరు పెట్టారు, వస్తూ ఉన్నారా జనాలు? ఎట్లా ఉంది మరి దీన్ని చూడడానికి ఎట్లా వస్తున్నారు? జనాల రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. ప్రతిరోజు ఇట్లా ఇది మెయిన్ రోడ్ అవ్వడం వల్ల ప్రతి వెళ్ళే వాళ్ళు కాన్సెప్ట్ కంపల్సరీ అడుగుతున్నారు. ఆ కాన్సెప్ట్ బేస్ కూడా మేము మ్యాటర్ పెట్టాము. చూస్తూ ఉన్నాగా ముఖ్యంగా చెప్పాలంటే కూడా గణేష్ పండుగ అంటే ఒక పండుగనే కాదు, ఒక మెసేజ్ రూపంలో కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇట్లాంటి ప్రతిమను పెట్టారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఒక ఆకతాయి అమ్మాయి మహిళ చీర లాగుతూ ఉండడంతో వినాయకుడు వచ్చి కూడా దేవుడు వచ్చి దాన్ని అడ్డుకుంటున్నట్టు మహిళ దాడి జరుగుతున్నప్పుడు శాంతంగా ఉండకుండా ధైర్యవంతురాలుగా ఒక శక్తివంతంగా తయారై కూడా ఆ దాడులు ఎదుర్కొనే విధంగా వినాయకుడు వచ్చి కూడా ఆమెకు కత్తి ఇస్తున్న సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూపించారని చెప్పుకోవచ్చు. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రూపంలో కూడా గణనాథుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సొసైటీలో మన నగరంలో అనే చెప్పొచ్చు, నగరంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది. సో ఆ డ్రగ్స్ను అరికెట్టే విధంగా సే నో టు డ్రగ్స్ అనే విధంగా కూడా ఇక్కడ పోస్టర్స్ పెట్టి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రూపంలో గణనాథుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. మరి దీనికి సంబంధించిన ఈ మండపంకి సంబంధించిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడడం, అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, దాంతోపాటు వీళ్ళు పెట్టారా లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఈ విగ్రహం పెట్టారా లేదా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు పండుగను సెలబ్రేషన్ లాగా చూస్తూ ఉంటారు. మరి మీరు సెలబ్రేషన్తో పాటు ఒక మెసేజ్ ఇవ్వాలనేసి ఎందుకు అనిపించింది, దాంతోపాటు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? Actually, my husband is working for narcotics department and he is in CCS. So nowadays actually చాలా క్రైమ్స్ అన్నీ నడుస్తున్నాయి కదా. సో డ్రగ్స్కి సంబంధించింది కేసెస్ కూడా చాలా అవుతున్నాయి. సో వీ వే ప్లానింగ్, సో ఇది చేయడానికి ప్లాన్ చేసినామండి. అంటే ప్రతిసారి కూడా ఇట్లా ఏదో ఒక ఆలోచనతో ముందుకు వస్తూ ఉంటారా? ఇదే అంటే ఇప్పుడే మొదటిసారి ఇట్లా పెట్టారా, మీరే పెట్టారా లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పెట్టారా? అదండి, మేమే పెట్టినామండి. ఇది మా పర్సనల్ ప్లాన్ ఉండే. సో జనరల్గా పోలీస్ వాళ్ళని హైలైట్ చేయాలి, డిపార్ట్మెంట్స్ వాళ్ళని హైలైట్ చేయాలి, ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత కష్టపడతారు అన్నీ చూపించాలని, అట్లా ఒక మెసేజ్ పంపించాలని ఇట్లా పెట్టినామండి. అంటే ప్రతి ఇయర్ ఎట్లా పెడతా ఉంటారు? ఇంట్లోనే పెట్టుకుంటా ఉంటారా లేదంటే ఎట్లా ఉంటుంది? ఇంట్లోనే పెడతామండి, ఇంట్లోనే పెడతాం ప్రతి ఇయర్. బట్ దిస్ టైమ్ వి డిసైడెడ్ ఫర్ అ న్యూ మెసేజ్ ఫ్రమ్ ద గాడ్ అండ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ ఆల్సో, ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్. ఓకే అండి. అంటే చూస్తూ ఉంటే కూడా చాలా స్ట్రిక్ట్గా పోలీస్ ఆఫీసర్ లాగా చాలా బాగున్నాడు గణపతి. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? మీరే రెడీ చేయించారా లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు కనిపించి తీసుకొని వచ్చారా? లేదండి, మేము చేపించినామండి, చదర్ఘాట్లో చేపించినాము. 20,000 వరకు పడిందండి మాకు గణేష్ చేపియడానికి. దాంతోపాటు మేము పేరు కూడా పెట్టినాం, సింగం అని. ఎక్కువగా ఈ డ్రగ్స్ వల్ల కావచ్చు అమ్మాయిల మీద అఘాయిత్యాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా, సో దీని మీద మీరేమంటారు? దట్స్ వాట్ మేము అదే అనుకుంటున్నామండి. బికాస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు, దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ వీఆర్ సపోర్టింగ్ ద డిపార్ట్మెంట్ పీపుల్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు సపోర్ట్ ద పీపుల్ ఆల్సో. వీ హ్యావ్ టు టోటలీ అవాయిడ్ ద డ్రగ్స్, all the cocaine, whatever things they are, LSDs they are using. So అవన్నీ కొంచెం అవాయిడ్ చేయాలా. సో ఇంత మంచి మెసేజ్ ఇస్తూ ఉన్నారు, దాంతోపాటు రెస్పాన్స్ ఎట్లా ఉంది? వస్తూ ఉన్నారా, ప్రజలు చూస్తూ ఉన్నారా? అవునండి, చాలా మంది వచ్చారండి. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ హియర్. సో కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది కాబట్టి అందరు వచ్చి చూసిపోతున్నారండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కొంతమంది విగ్రహాలు తయారు చేసి పెడితే మరికొంతమంది సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఎక్కువగా ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాలు యూజ్ చేసేవారు పెరుగుతుండడంతో సో వాటిని అరికెట్టే విధంగా ఒక మెసేజ్ రూపంలో మాత్రం ఈ వినాయకుడిని అయితే తయారు చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.
సిటీలో గణేష్ ఉత్సవాలు 5వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నిమజ్జనం కోసం 5 క్రేన్లు సిద్ధం చేశారు. మరోవైపు నెక్లెస్ రోడ్లో చిన్న చిన్న గణపతులు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. 1 అడుగు నుండి 10 అడుగుల వరకు ఉన్న గణనాథులను నిమజ్జనం చేస్తున్నారు భక్తులు. నిమజ్జనం దగ్గర ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇక ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు సందర్భంగా ఆ నగర వాసులు అంటే ఆఫీసుల్లో పెట్టుకున్నటువంటి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఏవైతే ఉంటాయో 1 అడుగు నుంచి 10 అడుగుల వరకు ఉన్న విగ్రహాలను 5వ రోజు చాలా ఘనంగా నెక్లెస్ రోడ్ వద్ద మనం విజువల్స్ చూడొచ్చు. మొత్తం అంటే చిన్న చిన్న వినాయకుడిని ఆఫీసుల్లో పెట్టినటువంటి వాళ్ళు కానీ లేదంటే ఇళ్ళలో పెట్టుకున్నటువంటి వాళ్ళు పూజ చేసుకొని నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అంటే అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు భాగ్యనగర్ కానీ ఇటు మొత్తం గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు ముఖ్యంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ లైటింగ్ కానీ తర్వాత ఈ పెద్ద అంటే 1 అడుగు నుంచి పెద్ద 10 అడుగులు 20 అడుగుల విగ్రహాలు కూడా కొన్ని వస్తున్నాయి కాబట్టి వాటి అనుగుణంగానే ఇక్కడ క్రెయిన్లను కూడా ఏర్పాటు చేశారు. మనకు పెద్ద వినాయకులు వచ్చినా కూడా వాటి తగ్గట్టుగా నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జై బోలో గణేష్ మహారాజుకు అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ గణేష్ గుర్తుకొస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది కూడా తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? పేరు సోమాజిగూడ నుంచి. లతీఫ్ అండి నా పేరు. ప్రతి ఏటా చేస్తూనే ఉంటాం. ఇది ఆల్మోస్ట్ ఆఫీస్లో ఇది 6 ఇయర్స్ నుంచి చేస్తాం. ఆఫీస్లో ఒక 50 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఇదివరకు 9 డేస్ చేసేవాళ్ళం. ఇప్పుడు 5 డేస్లో క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం అనుకోండి. నెక్స్ట్ ఇయర్ వర్షాలు కొంచెం తక్కువ ఉండి అందరికీ మంచి జరగాలి. గణేష్ విగ్రహం అప్పుడు కొంచెం వర్షాలు తగ్గితే చాలు. వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ముఖ్యంగా ఇటు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు హెల్త్ క్యాంప్ అంటే ఆరోగ్య కేంద్రంతో పాటు ఇటు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడ పీపుల్ ప్లాజా వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం కాబట్టి పీపుల్ ప్లాజా వద్ద కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు అంటే 5వ రోజు కాబట్టి దాదాపు ఒక 20% విగ్రహాలను నిమజ్జనము అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ప్రస్తుతం పీపుల్ ప్లాజా వద్ద మాత్రం 5వ రోజు మాత్రం ఘనంగా ఈ నిమజ్జనాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సిద్దిక్తో అనిల్, V6 న్యూస్, హుస్సేన్ సాగర్ నుండి. హైదరాబాద్ ఈస్ట్ జోన్ మొబైల్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్లో ఏర్పాటు చేసిన మట్టి గణపతి నిమజ్జనం ఘనంగా జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం మొదటిసారి మట్టి గణపతిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు కమిటీ సభ్యులు. నిమజ్జనం సందర్భంగా చిన్న పెద్ద అంతా బ్యాండ్, డీజే చప్పుళ్లకు డాన్సులు చేస్తూ ఎంతో సంబరంగా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు కాలనీవాసులు. ఎక్కడ మురికి నీళ్ళలో కానీ నిమజ్జనం చేయకుండా స్వచ్ఛందంగా మేమే నిమజ్జనం ఏర్పాటు చేసి దాన్ని గంగమ్మ తల్లిని ప్రతి ఇంటికి కూడా వాటర్ బాటిల్తో అందించడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలు కానీ తులసి మొక్కలు కానీ పోసుకునే విధంగా ఇదే రకంగా అందరి సహసహకారంతో ఇక ముందు కూడా దినదినాభివృద్ధి చెందుతూ పర్యావరణ ఏ రకంగా హాని కలిగించకుండా మేము మట్టి వినాయకుడిని పారదర్శకంగా నెలకొల్పడం జరిగింది. ఇది ఈస్ట్ జోన్ అనగా దిల్సుఖ్ నగర్ నుంచి స్టార్ట్ అయిపోయి 80 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని డివిజన్స్ వినాయకుడిది. వాళ్ళందరి సహకారంతో దేవుడి ఆశీస్సులతో మేము ఇది మొట్టమొదటిసారిగా ఇక్కడ మేము దేవుడిని ప్రతిష్ఠించాము. ఇవాళ మీ అందరి సహకారంతో నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాము. ఇలాగే అన్ని డివిజన్లు అందరూ మాకు ఇలాగే సహాయ సహకారాలు అందించాలని మీ యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మాపై ఉండాలని కోరుకుంటూ ఇది దిల్సుఖ్ నగర్ మొబైల్ జోన్ అసోసియేషన్ వినాయకుడు. ఇది ఫస్ట్ టైం మేము ఫిబ్రవరిలో మా అసోసియేషన్ ఏర్పడింది. దిల్సుఖ్ నగర్ నుంచి వనస్థలిపురం ఇక్కడ అవుటర్ వరకు ఒక 50 కిలోమీటర్ల పరిధిలో అన్ని హయత్ నగర్, వనస్థలిపురం అన్ని అసోసియేషన్లు కలిసి దిల్సుఖ్ నగర్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఫస్ట్ ఉత్సవం అన్నట్టు. ఇది ఫస్ట్ టైం ఇది. సో ఇది అందరం కలిసి చాలా సంతోషంగా చేస్తున్నాము. అందరూ ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ తోటి వచ్చి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేస్తున్నాం. హైదరాబాద్ బీరంగూడలో వినాయకుని ఉత్సవాలు అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. భారీ గణనాథుని దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నెల 19న వినాయకుని శోభాయాత్ర ఉంటుందని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు నరసింహగౌడ్. నవరాత్రులు పూజలు అందుకొని అంతిమ ఘట్టంగా శోభాయాత్ర ఈ ప్రాంతంలో శోభాయాత్ర అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఈసారి 19వ తారీఖు రోజున
ఇక్కడ బీరంగూడలో పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంతంలో ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ, అలాగే అదే రోజు ఇక్కడ లడ్డూ వేలం కూడా వేయడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ దాదాపు 20 lakhs రూపీస్ ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఈసారి కూడా ఇంకా బాగా వెళ్తారని కోరుకుంటూ, నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్ వినాయక మండపం దగ్గర సేవ్ హైడ్రా అంటూ ఓ బాలుడు చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. హైడ్రా చర్యలను మెచ్చుకుంటూ బుల్డోజర్ బొమ్మతో సేవ్ పాండ్స్ అంటూ యుఎన్ వేసుకున్న వేషధారణ అందరినీ ఆకర్షించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు అభినందనలు తెలుపుతూ భవిష్యత్ తరాల కోసం చెరువుల్ని కాపాడాలని చెప్తూ చిన్నారి యుఎన్ చెప్పిన మాటలను పలువురు అభినందిస్తున్నారు. I destroy all illegal buildings. Please support me. Save ponds, save rivers. Thank you, Hydra. My name is Hydra. రాష్ట్రంలో పర్యటించి వరద నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనున్నారు. సెక్రటేరియట్లో సీఎస్ శాంతకుమారితో భేటీ అయిన సెంట్రల్ టీం వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత 2 టీములుగా ఏర్పడి వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు. రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని బృందం సీఎస్ శాంతకుమారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టాలను సెంట్రల్ టీంకు వివరించారు సీఎస్. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన వరద బాధిత ప్రాంతాల ఫోటో ప్రదర్శనను చూశారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జరిగిన నష్టం గురించి సీఎస్ శాంతకుమారి కేంద్ర బృందానికి వివరించారు. చాలా తక్కువ సమయంలో వాతావరణ హెచ్చరికలు వచ్చినప్పటికీ రాష్ట్రం సమయానికి చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం తగ్గిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారని చెప్పారు. డిప్యూటీ సీఎం, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం జిల్లాకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించడంతో ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పునరావాస చర్యల కోసం జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేసిందని సెంట్రల్ టీంకు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్తో సమానంగా అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో హెలికాప్టర్స్తో సహాయక చర్యలు నిర్వహించడం కష్టమైందని, దీనికి కేంద్ర సహకారం అవసరమని ప్రస్తావించారు. ఏటూరు నాగారంలో 332 హెక్టార్లలో జరిగిన భారీ చెట్ల నష్టం, పర్యావరణ విపత్తును ప్రధానంగా వివరించారు. ఈ విపత్తు కారణాలను అర్థం చేసుకోవడానికి అధ్యయనం అవసరమని కేంద్ర బృందం చెప్పింది. రాష్ట్రంలో కురిసిన వర్షాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై వివరాలు అందజేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. మొత్తం 5,438 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు ఉన్నాయని, కానీ ఇవి ఇంకా పెరుగుతాయని తెలిపారు. వ్యవసాయం, రోడ్లు, పంచాయతీరాజ్, జంతువుల సంరక్షణ, అటవీ శాఖల అధికారులు సమగ్ర నివేదికలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా వివరాలు అందజేశారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించి అక్కడి బాధితులతో మాట్లాడనున్నది కేపీ సింగ్ బృందం. ఆయా జిల్లాల యంత్రాంగాలతో కూడా చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలతో వచ్చిన వరదలతో పంటలు, ఇళ్లు, రహదారులు, ఇతర మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితులను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం బృందాన్ని పంపింది. ఈ బృందం 2గా విడిపోయి 3 రోజుల పాటు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేయనున్నాయి. వీటిలో మొదటి బృందం ఇళ్లు, వ్యవసాయంపై ఫోకస్ చేయనుంది. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తుంది. పంట నష్టం, ఇళ్లకు జరిగిన నష్టం వంటి అంశాలను పరిశీలిస్తుంది. ప్రధానంగా కూసుమంచి, తిరుమలాయపాలెం, మల్లారెడ్డిగూడెం, నాగారం వంటి ప్రాంతాలలో పర్యటిస్తుంది. 2వ కేంద్ర బృందం రాష్ట్రంలోని మౌలిక వసతులు, రహదారులు, వంతెనలు, నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి సారించనుంది. ఈ బృందం ముఖ్యంగా వరదల వల్ల బ్రిడ్జిలు, రహదారులు, ట్యాంకులు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శిస్తుంది. కేంద్ర బృందాలు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఫీల్డ్ విజిట్ చేయనున్నది. అన్ని వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందించనున్నది కేపీ సింగ్ బృందం. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయం చేయనున్నది.